జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగుండ మండలం శ్రీ శ్రీనివాస ట్రేడర్స్ రైస్ మిల్లు అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచారనే సమాచారంతో అధికారులు తనిఖీ నిర్వహించారు. విజిలెన్స్ మరియు రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టగా మిల్లులో పీడీఎస్ రైస్ 20 క్వింటాలు 7 క్వింటాల వరం నూకలు లభించాయి. దీంతో మిల్లు ఓనర్ పై 6A కేసు ECA RT7 ప్రకారం నమోదు చేయడం జరిగిందన్నారు. తనిఖీల్లో డిప్యూటీ తహసీల్దార్ అబ్దుల్ రజాక్, మండల ఆర్ఏ నరేష్ కుమార్, విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు. మీకు అబ్స్ట్రాక్ట్ చేసి ఇస్తారు. ఇది ఆర్ఐ గారికి చెప్పారు, అబ్స్ట్రాక్ట్ చేసి ఇస్తారు. బయట తీసుకోండి. గుర్తోనా ఈ బ్యాట్ రేగొండ ఈరోజు విజిలెన్స్ ఎన్ఫోర్స్ పై జరిగిన దాడిపై పీడీఎస్ రైస్ 20 క్వింటాలు పట్టుకున్నారు. 7 క్వింటాలు ఫారం రైస్, అందులో 6A కేసు కూడా బుక్ చేసినాం. తర్వాత ఆ రైస్ను కూడా సంబంధిత డీలర్ షాప్కు 1 నెంబర్ షాప్కు పంపించినాం అండి. తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ కూడా కంప్లైంట్ చేసినాం. ఇక సంఘటన వరకు కేసు కూడా బుక్ అవుతుంది. డిప్యూటీ తహసీల్దార్ రేగొండ మరియు నాతోటి మండల గిరిదావర్ జె నరేష్ కుమార్, మండల గిరిదావర్. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వరంగల్ యూనిట్ గారి వాళ్ళ ఇన్స్ట్రక్షన్ గురించి వాళ్ళు మమ్మల్ని కోరగా వారితో మేము ఈ రైస్ మిల్లు శ్రీ శ్రీనివాస ట్రేడర్స్ రేగొండ రైస్ మిల్కి వచ్చి తనిఖీ చేయగా, తనిఖీలో భాగంగా మనకు పీడీఎస్ రైస్ 20 క్వింటాలు అంటే పీడీఎస్ రైస్ 20 క్వింటాలు దొరికినాయి. 7 క్వింటాలు పరం నూకలు దొరికినాయి. వీటి మీద 6A కేసు అధికారులు బుక్ చేయడం జరిగింది. ఇంకా శ్రీనివాస్ గారి మీద EC Act 7 ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేయడం చేస్తున్నాము.